కోసం నేర్చుకున్నాము. రెండో భాగం దాని ముందుగా దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం.
ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిర్మలాశ్రయం నీవే యేసయ్యా నిర్మలాశ్రయం నీవే యేసయ్యా నిర్మలాశ్రయం నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము జ్ఞానేంద్రియాల సెకండ్ పార్ట్ నేర్చుకుంటున్నాము. పరిమళ తైలం మనం పాట పాడుకున్నాము పోయినసారి మనం మంగళవారం. మరి అలాగే ఈ రోజు కూడా దేవుని అభిషేకంతో నింపండి ప్రభా. మరి నాకు అర్హతలైపోయినా సరే నీ కృపతో నన్ను రక్షించుకున్నావు కాబట్టి అభిషేక తైలం నన్ను జయముతో నింపింది. ప్రతిదీ నీ కృపే, నీ కృప లేనిదే బ్రతకలే మనం పాట పాడుకుంటాం. నేనేమైనా పర్లేదయ్యా నీ కృప నాతో ఉంటే చాలు. మరి పౌలు గారు కూడా నీ కృప నాతో ఉంది చాలు అంటాడు ఆయన. మరి పౌలు గారు ప్రార్థన చేస్తుంటే ఒక ముళ్ళు ఆయన వెంటాడుతుంటే నాకు ఆ ముళ్ళు తీసి ప్రభా అని ప్రార్థన చేస్తే నీ కృప నాతో ఉంది చాలు, నీ కృప నాకు చాలు, నీకు చాలు అని అంటాడు దేవుడు పౌలు గారితో. అలాగే ఎన్నున్నా సరే, ఎన్ని వరాలు, ఎంత అభిషేకము, ఎంత ఆస్తి ఐశ్వర్యము ఉన్నా ఆయన కృప లేనిదే మనం బ్రతకలేదు. ఈ కృపకాలం కూడా తరిగిపోయే టైంలో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం క్షమించమని, ఒకవేళ తప్పు జరిగినా జాగ్రత్తగా చూసుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఒక్కరు కూడా దిద్దుబాటు ఆత్మను పుట్టించలేదు. నేను వచ్చే పాపం గురించి నీతిని గురించి ఒప్పింప చేసే ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. యోహాను 16:8 ఉంది ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఒప్పింప చేస్తాడు. లేకపోతే నీకు అహంకారం వస్తుంది, చిన్న తెలిస్తే అభిషేకం వస్తాయి. ఎందుకంటే నేను చేతులేసి ప్రార్థన చేసినప్పుడు మరి యోహాను పేతురు ప్రార్థన చేసినట్టు దేవుడు నాకు కూడా ఆ వరం ఇచ్చారు. బాప్తిజం తీసుకున్నామంటే పరిశుద్ధాత్మ పొందుకొని బల్లారాధన ఇచ్చే వాళ్ళ ఇంటికి పంపించేదాన్ని. ఎందుకంటే ఆ అపోస్తులు 2:38 బాప్తిజం తీసుకున్నామంటే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. అందరికీ కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుల దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి కూడా నాకు సాక్ష్యం ఉంది. 8వ క్లాస్లోనే బాప్టిస్ట్ సంఘం పాస్టర్ లాజరస్ గారి దగ్గర నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నాకు ఆ వరం లేదు. ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడి అపోస్తులు 19వ అధ్యాయంలో యోహాను గారిని పౌలు గారు అడుగుతారు, మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అంటే మేము పొందలేదు, మాకు అసలు ఉన్నట్టే తెలియదు. అది నా పరిస్థితి. అపోస్తులు గారు మనం సాక్ష్యము వాక్యంతో అది కోయిన్సైడ్ అవ్వాలి. మన సాక్ష్యం లేకపోతే అబద్ధ సాక్ష్యం అవుతుంది. సాతాను గడి సాక్ష్యం మనకు ఉండకూడదు. అది కాపాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కాపాడేలాగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యం ఇది పాడవుతుందా లేకపోతే దేవుడు మహిమకరంగా ఉందా అనే అనుక్షణము మనం చెక్ చేసుకోవడానికి సహాయపడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కృప కాలంలో ఉన్నాము. కొన్ని రోజులు పోతే ఆ కృప ఉండదు. కృపా సింహాసనం అనే బలారాధన దగ్గర మనము రోజు కూడా ఏడాది ఎగకాలం ఉంది. అపోస్తులు 2:42 ప్రార్థన సాహసముందు రొట్టెనిచ్చుటది ఎడతెక్కకుండా అని చెప్తున్నారు. దేవుడు చెప్పారు. మరి అలా నాకు కూడా తెలియదు, కానీ నేను పాటిస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే నేను పాటించేలాగా, నా ఆత్మీయ బిడ్డలు పాటించేలాగా చేశారు. అది నేను అతిశయించడానికి ఏమీ లేదు, నా వల్ల ఏమీ జరగలేదు. ఆయన కృప లేదే నేను బ్రతకలేదు అని దేవుడు అనుక్షణము కన్నీరు కారుస్తుంది. దేవా నువ్వు ఎంత కృపించావయ్యా, భక్తి నాకు నేర్పించాను అడిగాను, భక్తిలో మోసపోయాను. అలాగా నేను అటు ఇటు తిరిగాను. నా బాల్యకాల పాపాలు కానీ పుట్టుకతో పాపిని అయ్యా, కానీ నాకు పాపం ఎప్పుడు పోయిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నప్పుడు. భక్తి ఎప్పుడు నేర్పించారంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. ఆయన ప్రాణము పెట్టే దేవుడు, మనం కూడా ప్రాణం పెట్ట భద్రమే ఉన్నామని ఇతరులకే కష్టం వచ్చినా కన్నీరు తెప్పించే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, నేను కాదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే
ఆ కన్నీరు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థమవుదు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే శరీరానుసారమైన దుఃఖం వస్తుంది, కానీ అదే నా ఇంట్లో వాళ్ళు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దేవుని బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు మరి ఎవరైనా పాపంలో శాపంలో పడిపోతుంటే వారి కోసమే కన్నీరు వస్తుంది. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి నీటిలోనే అగ్నిలోనే బాప్తిస్మిస్తారు. కాబట్టి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మొదట శరీరానుసారులుగా ఆత్మానుసారులుగా ప్రారంభించి శరీరానుసారులు అయిపోయారు. కాబట్టి ఎవరు మటు వాళ్ళే మరి అగ్ని అభిషేకం తీసుకున్నప్పుడు, శరీరాన్ని ఆత్మ బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని అభిషేక్తుల దగ్గర ప్రార్థన తీసుకోవాలి. ఎవరు తీసుకున్నా సరే అది గమనించుకోవాలి. అప్పుడు పౌలు గారు మరి బర్నబా మరి బోధ చేస్తున్నప్పుడు మరి ఏం చెప్పారు? మీరు చూసుకోండి, వాక్యం అలా ఉందో లేదో చూసుకోండి అన్నారు. ప్రతిదీ కూడా నేను వాక్యంతో సాక్ష్యము మీరు చూసుకోండి, రాసుకోండి, మీకోసం నేను చదువుతున్నాను అని నేను నాతో చెప్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. నాకు ఆయన చెప్తే నేను మీకు చెప్తా ఉంటాను. ఒక బోరను మాత్రమే, ఒక పాత్రను మాత్రమే. అలాగే అందరూ వాడబడ్డానికి, అందరూ దేవుని శక్తితో నింపబడి వాడబడిన వాడికి మాత్రమే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. భౌతికమైన అందరికీ పనిచేస్తాయి, కానీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయని ఇది బలమైన ఆహారం వారికి తగునని హెబ్రీలు 5:12 కింద వచనాలు చూస్తే అక్కడ ఉండదు. వీరికి జ్ఞానేంద్రియాలు లేవు కాబట్టి వీళ్ళకి బలమైన ఆహారం తగదు అంటాడు పౌలు. కాలంను బట్టి చూస్తే వీళ్ళు బోధకులు ఉండవలసి వచ్చిండగా మరలా మొదటి మూల పాఠాలు వీరికి మరలా బోధించవలసి వచ్చింది. అస్తమాట రిపీట్ చెప్పవలసి వస్తుంది వాళ్ళకి. లేకపోతే ఒకసారి ఆవలిస్తే పేగులు లేకడతారనమాట. అలాగ వాక్యం అర్థమైపోతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాను కూడా పరిశుద్ధాత్ముడు వాళ్ళలో వర్క్ చేస్తూ ఉంటాడు. వెంటనే దేవా నాకు ఆ అభిషేకం నాకు ఇవ్వు అని వెంటనే వాళ్ళు కోరుకుంటారు. దేవా నేను అలా ప్రకటించే కృపను నాకు దయచేయండి అని దేవుడు కోరుకుంటారు. నేను ఎప్పుడు ఎవరు వాక్యం చెప్పినా అలాగ అభిషేక్తుల వాక్యం చెప్తున్నప్పుడు నేను అదే కోరుకునేదాన్ని. శరీర సంబంధమైనవి ఏమీ కోరుకునేదాన్ని కాదు. నాకు ఆ కృప ఇవ్వండి ప్రభా. ఆ వాక్యం నేను ఆ దైవజనులు చెప్తున్నప్పుడు ఆ వాక్యము విని నాకు అవి ఇష్టమైన పొందు, నాకు ఆ వాక్యంతో నింపండి. ఆ వాక్యం పట్టుకున్నాక నాకు అలాగే చెయ్యని ప్రభు, అలా కొరతలేని ఆత్మతో నన్ను నింపండి. యోహాను 3:3 ఉంటుందని. కొరత లేని ఆత్మతో నింపితే వారు దేవుని మాటలే పలుకుతారు. కాబట్టి జ్ఞానేంద్రాలు ఆ విధంగా నాకు వచ్చాయి, పుట్టినే రాలేదు, నాకు వచ్చాయి. కాబట్టి నేను మంచ కింద సాక్ష్యం చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక ఏం జరుగుతుంది? అపోస్తలుల 1:8 ఉంది, యోదయ సమరయ దేశంలో అందరూ వారు సాక్షిగా ఉంటారట. లేకపోతే మంచం కింద పెడితే దేవుడే దానికి శిక్ష పెడతాడు. అగ్నిగుణంలో వేస్తాడని ఉంది. మేకల్ని గొర్రెలు వేరు చేస్తాడు. దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళారా రండి అని పిలుస్తున్నాడు. పోగు చేస్తాడు ఆయన. కనురేప పాటలోనే ఆయన తీసుకెళ్ళడానికి ఆ మధ్యాకాశంలో ఈ జ్ఞానేంద్రియాలు ఉంటేనే ఆ స్వరం వినబడుతుంది. ఆ మనోనేత్రాలు ఉంటేనే ఆ కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి. కాబట్టి మనం ఆలోచిద్దాం. దేవుడు తోటి ప్రజలు వేసే వస్తున్నారని కనిపెడతా ఉన్నారట. ప్రజలు కనిపెట్టించు ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారట. అంటే నన్ను పోలి నడవండి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని యోహాను సువార్త యోహాను గారు అందుకే రాశారు. 14:12 ఉంది ఆ మాట. ఎవరిలాగా ఎఫెసీ పత్రికలో కూడా ఉంది. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాలు ఎదగండి అని అంటున్నాడు. ఎవరికి వద్దా మీకు అది? మరి ఎందుకు నోరు తెరట్లేదు? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాల్లో ఎదగమని చెప్తున్నాడు ఆయన. అన్ని విషయాలు ఎదగాలి. మన ఉద్యోగంలో ఉంటే దేవుని నామానికి అవమానకరం ఉంటారు, వినేవారుగానే ఉంటారు, కానీ జ్ఞానేంద్రియాలు కలిగి చూసేవారుగా రాబోయే సంగతులు బయటపరుస్తారు. ఏది చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇంకో స్వరం, దేవుని స్వరం వినపడుతుంది. సాతాను స్వరం మీద అర్థం చేసుకుంటారు, దేవుని స్వరం మీద అర్థం చేసుకోరు. ఎవరైనా వాక్యం చెప్పినా అందులో వాక్యంలో ఉందా లేదని సరి చేసుకుంటారు. శరీరానుసారమైన బోధ లేకపోతే ఇది ఆత్మానుసారమైన బోధ దురద చెవులు గలవారు
కొంతమందిని పోగు చేసుకుంటారు, శరీరానుసారమైన బోధకుల్ని వాళ్ళే ఇష్టపడతారు. అలా ఉంటున్నామా అది వివేచన ఆత్మ ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు అనుభవపూర్వకంగా నా పరిచర్యలో నాకు నేర్పించిన విషయాలు. ఎందుకు నేర్పించారు? నన్ను అటువంటి బిడ్డల విషయంలో వాడుకోవడానికి, నాలాగా అనేక మందిని తయారు చేయడానికి. ఇప్పుడు యేసయ్యే ఆయనకి లాంటి వాళ్ళు తయారు చేయాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మరి నేను కూడా ఆశపడుతున్నాను నాలాగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలని. అందుకని దేవుడు ఆశీర్వాదకరమైన వాక్యం. ఆ యోహాను గారు కూడా యేసయ్యని పోలి నడిచాడు అనమాట. కాబట్టి ప్రజలు యోహాను గారు యేసయ్య కోసం కనబడుతున్నారు. ప్రజలు కనిపెట్టించు అతడు క్రీస్తయి ఉండునేమో అంటే యోహాను గారు చూసి ఒకవేళ అతను క్రీస్తయి ఉండునేమో అనుకుంటాడంటే క్రీస్తు పోలిక అలా కనబడేది. అలాగే దేవుడు నా సాక్ష్యము మీకు చాలాసార్లు చెప్పాను, నా బిడ్డని యేసయ్య నా దగ్గర పంపించారు. ఇటు దెయ్యము చెప్పింది, నేను ఎవరిని అని నేను అడిగాను. దెయ్యం పట్టిన ఆ మనుషులకు దెయ్యం వచ్చినప్పుడు ఇద్దరిని అడిగాను. ఇంగ్లాపల్లిలో జలుగుంట్లో నేను అడిగాను, నేను ఎవరిని, నీతో ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుని బిడ్డ అని చెప్పింది. అది దెయ్యం. మన విషయాలు దెయ్యాలు తెలిస్తే దేవుడు తెలుస్తాయి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలో, పరిశుద్ధాత్మ పొందుకుంటే, జ్ఞానేంద్రాలు ఉంటే వచ్చే లాభాలు. మాయలో పడరు, మోసము బోధలో పడరు, అబద్ధ ప్రవక్తల చేత అబద్ధ బోధకుల చేత పీడించబడరు. ఎక్కడికి వెళ్ళినా జయం రావాలంటే అది దేవుని కృప ద్వారా ఇప్పుడే జరుగుతుంది, తర్వాత జరగవు, తర్వాత క్షమాపణ ఉండదు. ఎందుకంటే కనురెప్ప పాటలో ఏసే పరిశుద్ధాత్మ దేవుడు అలా జ్ఞానేంద్రియాలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఇక్కడ సాతాను వాడు ఏలుబడి అక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది, వాడి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ కృప ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, ఇంకా జ్ఞానేంద్రియాలు మీరు కావాలన్నా దొరకవు, దేవుని మర్మాలు మీకు తెలియవు. కాబట్టి ఇప్పుడే ఇది కృపకాలం. అర్హత లేకపోయినా దేవుడు ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. మరి పుట్టుకతో పాపినైనా మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు. ఆయన క్షమించాడు, ప్రేమించి మాటలు చెప్తున్నారు మనకి. కాబట్టి మనం ఈ మాటలు అర్థమవ్వాలంటే పరిశుద్ధాత్మ సహాయము చాలా అవసరం. హృదయంలో ఉన్న చెత్త చెదారమంతా బయట పారేసి స్తుతియాగా వర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఈ రోజు ఇలా ప్రాణాలతో ఉన్నామంటే, దేవుడు మనల్ని పోషిస్తున్నాడంటే, దేవుడి మాటలు వినడానికి వినిపించడానికి దేవుడు సహాయం చేశాడంటే ఆయనకి ఎన్నో కోటాది కోట వందనాలు చెల్లించుకోవాలి. అలాగా దేవుడు బిడ్డలు ప్రజలు కనిపెడుతూ ఉన్నారట. ఎవరిని యోహాను చూసి ఇతడు క్రీస్తేమో ఒకవేళ యేసయ్యేమో అనుకుంటున్నారు. అలాగా దేవుడిని మనలో యేసయ్యని చూడగలిగి ఉండాలి. దర్శనంలో మన బాప్తిసం ఇచ్చినప్పుడు, మరి బలారాధన ఇస్తున్నప్పుడు, మెసేజ్ చెప్పినప్పుడు అలాగే చూశారు. ఆత్మీయ నేత్రాలు ఉన్న బిడ్డలు. కాబట్టి మనలో యేసయ్యని చూడాలి. నేను అలా ప్రార్థన చేసేదాన్ని. చాలా మంది నిందలు, మరి దేవుని మాటలు చెప్తుంటే వినకపోవడం, అలాంటివి చాలా దారుణంగా పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచారు. నేను పరిశుద్ధాత్మతో నింపబడి కొన్ని మాటలు చెప్తుంటే వాళ్ళు వినలేదు. తిరుగుబాటు చేసే స్వభావం వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నాలో నేనే చూడాలయ్యా, ఇవి నా మాటలు కాదు నీ మాటలే వాళ్ళు అంగీకరించాలయ్యా అంటే మనిషిని నేను ఇక్కడ ఉన్నాను. కానీ వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నన్ను చూశారు, అలాగే బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నన్ను చూశారు, వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు నన్ను చూశారు. అక్కడ నేను లేను, దేవుడే వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసినట్టు చూశారు. దెయ్యాలు వెలగొట్టినప్పుడు కూడా నేను 3 రోజులు అలసిపోతే దేవుడే వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసినట్టు చూశారు. కాబట్టి నేను నా మీద ఆధారపడకండి అమ్మా, దేవుడితో మాట్లాడుకోండి, దేవుడిని అడగండి. మీరు ఏ కష్టం ఉన్నా దేవుడితో పర్సనల్గా మీరు మనసిప్పి మాట్లాడండి అంటే వాళ్ళు యేసయ్య మీద ఆధారపడి యేసయ్యని వాళ్ళు అలాగా చూశారు. నేను అటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అది వింటున్న నా ఆత్మీయ బిడ్డలకు కూడా తెలుసు. యోహాను మరియా మహిమని నా ధర్మపూర్లో ఉండేవారు. వాళ్ళు 3rd బ్లాక్, నాది 4th బ్లాక్. ఆ బ్లాక్లో ఇవి జరిగాయి, ఇంగ్లాపల్లిలో జరిగాయి, ఈ జోనగుడ్లో జరిగాయి, అరకు వ్యాలీలో జరిగాయి. కాబట్టి
దేవుడు ఆ సాక్ష్యము ద్వారా ఇతరులు వెలిగిస్తాడు. అందుకని మంచం కింద కొంచెం కింద పెట్టకండి, దీపస్తంభం మీద పెట్టండి అన్నారు దేవుడు. అందుకే కారణం ఇవి నేను దాస్తే నన్ను అగ్నిగుండంలో వేస్తాడు. ఇది చెప్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. యోదయ సమయ దేశం అంతటా మీరు సాక్షిగా ఉంటారు అని చెప్తున్నారు. మనం సాక్షిగా అనుక్షణము దేవుని సాక్షిగా ఉండాలి. అందుకు మనకు కృప చెప్పినా ఆయన రక్షించుకుంటాడు. కృప చెప్పిన మనకు అర్హత లేకపోయినా కొన్ని అద్భుత కార్యాలు మన ద్వారా జరిగించుకుంటాడు. అటువంటి మంచి సాక్ష్యము దేవుడు కలిగిస్తాడు. మనకైతే అర్హత లేదు, ఆయన కలిగిస్తాడు. మనమేమో అతిశయించడానికి దేవుని బట్టి అతిశయించాలి, కానీ నాకు ఇన్ని వరాలు ఉన్నాయో ఫలాలు ఉన్నాయో నాకు ఈ సాక్ష్యం ఉందని మనం అతిశయించకూడదు. దేవుని బట్టి అతిశయించాలి. నాకు ఏ అర్హత లేకపోయినా నా దేవుడు ఇక్కడ నిలబెట్టాడు, నాకు ఈ సన్నిధి ఇచ్చాడు. దేవుడే కారణం కాదు, మనుషులు కారణం కానే కాదు, నేను అంతకన్నా కారణం కాదు. కాబట్టి అది నేను గమనించి నేను చూశాను. అది నాకు అవ్వని సహాయం లేకపోయినా నా దేవుడే నన్ను నడిపించాడు. ఎందుకంటే దేవుని మాట వల్లే బ్రతుకుతాం. మనం వాక్యం ఆయన మాటకు లోపడితే చాలా ఆయన వల్ల మనం బ్రతుకుతాం. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అలాగే యోహాను గారు చేస్తున్నారు. ఇక్కడ లూకాసు వార్త 3:15 నేను చదువుతున్నాను మీకోసం, వినండి. ప్రజలు కనిపెట్టించు అతడు క్రీస్తు యుడినేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొని చుండగా యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు. యోహాను గారు ఏం చెప్తున్నారు? ఆయన అసలు యేసయ్య పోలి ఆయన నడుస్తున్నాడు. పోలి నడుస్తుంటే యేసయ్య ఏమో అనుకున్నారు. ఇప్పుడు నాలోని యేసయ్యని చూశారు, కానీ కాస్త తర్వాత వాళ్ళకి ఆత్మీయ నేతలు మరి తర్వాత అలా పనిచేస్తూనే ఉండవు కదా. ఆత్మీయ నేతలు మళ్ళీ మూయబడ్డాక ఆ క్షణానికి ఆత్మీయ నేతల ద్వారా ఒక దర్శనం ద్వారా చూస్తారు. నేను కూడా చూశాను చాలా విషయాలు, నేను కూడా చూశాను. నాకు అప్పుడు అర్థమైంది. నాకు అప్పుడు ఆత్మీయ నేతలు ఉండేవి కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి మేము మేడగల అనుభవంలో మేము అపోస్తల బోధలో పెరుగుతున్నామో అప్పటి నుండి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. లేకపోతే నేను పుట్టుకతో నేను పాపిని, నాకు అన్ని దగ్గర తిరిగాను, కానీ ఈ విషయాలు నాకు తెలియవు. అసలు దేవుడు మాట్లాడతాడు. జ్ఞానేంద్రియాలు అంటే ఇవి. దేవుడితో మనం ఎలా సంబంధం కలిగి ఉండాలి. కనురేపపాట్లోనే దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. మనుషుల మీద ఆధారపడకుండా దేవునికే మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణే అడగాలి. ప్రతి విషయాలు దేవుని ద్వారానే ప్రతిదీ మనం పొందుకుంటాం. కానీ మనుషుల అభిషేకము కొద్దిగా మాత్రమే. మనుషుల అభిషేకము అది పనిచేయదు. మనుషులు ఇచ్చే అభిషేకం పని చేయదు. అందుకనే నేను చేతులేసి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అభిషేకంతో, కొంతమంది లేరు. వాళ్ళు లోపల కలిసిపోయారు. పర్సనల్గా ప్రార్థన చేయాలి. అందుకే నా పేరు చెప్పొద్దు, మీరు ఏ కార్యాలైనా నా పేరు చెప్పొద్దు, నా ఊసే చెప్పొద్దు, దేవుడు చేశాడని చెప్పండి అని చెప్పేదాన్ని రూతు వాళ్ళకి చీకట్లు పట్టుకున్నాయి. నా కోసం చెప్తుంటుంటే మరి నేను గమనించాను, చీకట్లు ఎందుకు పట్టాయి? సువార్తకి వెళ్ళినప్పుడు మీరు అభిషేకం తీసుకుని అభిషేకం పరిశుద్ధం పొద్దుకొని వెళ్ళారా, మామూలుగా వెళ్ళిపోయారా? ఇంట్లో గొడవలాడుకుంటూ ఆదరాబాదరాగా వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు తాగి వస్తే అతను తెచ్చిన దీని అలా దేవునాత్మ పొందుకోకుండా మరి పరిశుద్ధాత్మ పొందుకోకుండా సువార్తకి వెళ్ళిపోయినందువల్ల నా కోసం వాళ్ళు సువార్త చెప్పారు. దేవునికి మహిమకరంగా చెప్పాలి, నా పేరు చెప్పకూడదు. దేవుడు నాకు ఈ కార్యాలు చేశారు, నేను ఇలా పరిశుద్ధాత్మ పొందుకున్నాను, దేవుని దగ్గర అడిగినప్పుడు పొందుకున్నాను, నేను చేతులేసి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ పొందుకున్నారు, నా మీద అనుకున్నారు వాళ్ళు. నేను చూసి అక్కడి నుంచి నా పేరు చెప్పదు, మీరు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుని వల్ల పొందుకున్నామని దేవునికి మహిమ రావాలి, మన మనుషులకి మహిమ రాకూడదు. ఆ దేవుని బట్టి మనం ఆశ్రయించాలి. మీలాంటి దేవుని బిడ్డను నేను అంతే. నన్ను విగ్రహంగా మీరు చేసుకోవద్దు, నా మీద ఆధారపడద్దు అని ఎంతమందికి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చెప్తున్న బోధ. ఒక్కసారి నేను చూశాను, ఏంటమ్మా నువ్వు సువార్త ఎలా చెప్తున్నావు అంటే అది విన్నాను అంతే. నువ్వు అలా చెప్పకు. వెంటనే దెయ్యాలు అలా కనబడి వెళ్ళిపోయాయి. ఎక్కడ పట్టుకున్నాయో అవి వాళ్ళకి చూపించాడు దేవుడు వాళ్ళ ఆత్మీయ నేత్రాల ద్వారా. లేకపోతే ఆత్మీయ నేతలు దెయ్యము కాసేపు వాడుకునేది, దేవుడి కోసం వాడుకునేవారు. కాసేపు దెయ్యము కాసేపు దేవుడు. పేతురులో కూడా అలాగే, నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అంటే నువ్వు దేవుని కుమారుడు అంటే యెహోవా ఆత్మ ద్వారానే నువ్వు చెప్పావు అన్నారు. అప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇలాగా సిలువ వేయబడాలి,
నేను మీకోసం ప్రాణం పెట్టాలి అని దేవుడు తండ్రి చిత్తం కోసం చెప్తుంటే నీకు అలా జరగకూడదు, ఎప్పటికీ జరగకూడదు అని చేపట్టుకొని యేసయ్యనే అంటాడు పేతురు, సాతాను నా వెనక్కి వెళ్ళిపో అంటాడు. అలాంటి పరిస్థితులు జరిగాయి నా జీవితంలో కూడా. అలాగా ఆడొక కాసేపు జ్ఞానేంద్రాలు దర్శనం ప్రవచనం వచ్చేది, దానివల్ల కొంతమంది తప్పిపోయారు ఆ ప్రవచనాలు దర్శనాలు. కాబట్టి మనము వాక్యము తెలియాలి, పరిశుద్ధాత్మ దేవుని రోజు పొందుకోవాలి. అప్పుడు దేవునికి ఇష్టంగా భౌతికమైన నేత్రాలు చదవడము, చూడడం, వినడము ఇవన్నీ వస్తే ఆత్మీయ నేత్రాలు కూడా ఆత్మీయంగా లోతైన అనుభవాలు, లోతులకు నడిపించు నానామని పాట ఉంది. అప్పుడే చేపలు ఎక్కువ పడ్డాయి, రాత్రంతా శ్రమ పడతాడు పేతురు, కానీ చేపలు ఏం పాడవు. కానీ దేవుడు మాట వలన అక్కడ వలవేయగానే అనేకమైన చేపలు వస్తాయి. పక్కన ఉన్న బోటోలు కూడా తీసుకొచ్చి అది పిగిలిపోయే వారు కూడా అది లాగలేకపోతారు. ఆ బోట్లు రెండు నిండిపోయినా సరే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతగా ఆశీర్వదించాడు దేవుడి మీద ఆనుకుంటే. ఇప్పుడు పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు. ఎందుకు? లోతుగా నడిపించేవాడు దేవుడు కాదు, మనుషులు కాదు, నేను కాదు. అక్కడ నన్ను నడిపిస్తే నేను మాటలు చెప్తాను, కానీ అలా మీరు నడిస్తే మీ ద్వారా దేవుడు మీరు అడగాల. ఆ మాటలు పట్టుకొని మీరు దేవుడిని అడగాల. నేను దేవుని దగ్గర అలాగే నేర్చుకున్నాను, అలాగే నేను నడిచాను. కానీ ఎవరి దగ్గర భక్తిని భిక్షమెత్తుకోకూడదు అని యోబు గ్రంథంలో ఉన్నది. యోబు చెప్తాడు భక్తిని భిక్షమెత్తుకోకూడదని. అలా మనం భిక్షమెత్తుకోకూడదు, మనమే ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. అది శారీరకంగా ఆత్మీయంగా మనం ఎదిగితే శారీరకంగా దేవుడు ఏం చేస్తారు? శారీరకమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. అది మత్తయి 6:33 ఉంది. అలా మొదటి నీతిని రాజ్యాలు వెతకాలి, పరలోకం తెలుసు మనకేంటి కావాలో. మన భక్తి పరిమాణం చెప్తున్న దేవుడు పనిచేస్తాడు, ఆ పనిలో ఉండాలి. ఏ పనిస్తాడో ఆ పనిలో ఉండాలి, అది బాధ్యతగా చేయాలి. అంత శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి ఎడబాపని అంటున్నాడు పౌలు గారు. కాబట్టి అలాగా మనం ఉన్నామా లేదని ఆమె అంటాం కాదు, చెక్ చేసుకోవాలి. దేవా నేను అలా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ ఉండలేకపోతున్నావేమో వెంటనే దేవా నేను అలా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. అలా క్షమిస్తున్నా కొద్దీ పాపం అంతా వెళ్ళిపోతుంటది. దేవుని సన్నిధిలో నువ్వు క్షమించమని వెంటనే వాక్యము రాగానే నువ్వు సరి చేసుకుంటున్నావు అనుకో, వెంటనే దేవుని ఆత్మతో నింపుతాడు. అలాగ 3000 మంది మరి మెసేజ్ చెప్తుంటే, పేతురు గారు మెసేజ్ చెప్తుంటుంటే 3000 మంది అక్కడ రక్షణ పొందుకున్నారు. దేవుని ఆత్మతో నింపబడిన 3000 మంది బాప్తీసాలకు రెడీ అయిపోయారు. చూడండి దేవుని మాటలు ఎంత బలమైనవో. పరిశుద్ధాత్మ పొందుకోలేనప్పుడు పేతురు 3 సార్లు బొంకేస్తాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అనేస్తాడు. ఎందుకంటే ఏసైతే సిలువేయడానికి యూదులు వచ్చేస్తారు, నువ్వు కూడా ఆడలో ఒకడవు కదా అని ఒక చిన్న పిల్ల అడగాలని జడిసిపోయి ఏసై ఎవరో నాకు తెలియదు అనేస్తాడు. అలా ఉన్నావేమో, ఎవరైనా నిన్ను చంపడానికి వస్తుంటుంటే నువ్వు దేవుని బిడ్డవా అని అడుగుతుంటా, నేను దేవుని బిడ్డనే అని చెప్పడానికి నీకు అర్హత, ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు? నువ్వు నీతిగా ఉన్నప్పుడు ఆయన వస్తాడు, నేను ఆవరిస్తాడు. నీతిమంతుల సింహంలాగా ధైర్యంగా ఉంటారు, కానీ హృదయంలో మాత్రం దీన మనసు కలిగి ఆయన ఆవరించబడి ఉంటారు. 57 దీన మనసుల్లోనే నేను నివసిస్తున్నాను. 15 దీన మనసులోనే నేను నివసిస్తున్నాను. అహంకారాలను ఎదిరించి దీనులకు నేను కృప చెప్పవాడని అంటున్నాడు. ఆ దీన మనసులో కృప చూపించి వాళ్ళు ఆవరిస్తాడు. కొంత లేని ఆత్మతో నింపి దేవుడి మాటలు వాళ్ళు పలుకుతారు. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంత దీనంగా మాట్లాడాలో, వాళ్ళకి అర్థమైన ఎలా మాట్లాడాలో, వాళ్ళు ప్రేమిస్తూ వాళ్ళకి ఎదురుచ్చి వాళ్ళ కష్ట సుఖములు ఆలోచించి ఎలా చెప్పాలో చెప్పగలరు. అలాగా మరి యోహాను గారు దేవుని మనసులో అన్నింటిలో ఎదుగుతూ ఆయన ఏమంటే అక్కడ యోహాన్ని గురించి తమ హృదయాలలో ఆలోచించుకుంటున్నారంట అక్కడ ఉన్న ప్రజలు. ఏసయ్యేమో అని అలాగ మనల్ని చూసి కూడా దేవుని బిడ్డ, ఈ దేవుని బిడ్డ దగ్గరికి వెళ్తే ఏదైనా నాకు దేవుడు కార్యం చేస్తాడు, నాకు ఆదుకుంటాడు. ఈ మనుషులు నన్ను దేవుడు ఆదుకుంటాడు, వాళ్ళ ద్వారా నన్ను ఆదుకుంటాడు దేవుడు అని చెప్పి అనుకోవాలి. మనలో ఏసైనా చూడాలి, దేవా నాలో నిన్ను చూడాలయ్యా,
నీ పోలికలు నీ గుణాలు క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మన కొరకు అన్ని విషయాలు నేను ఎదగాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను ఎదిగేలాగా సహాయం చేయమని ఏడ్చేదాన్ని నేను. అలా ఏడడం బట్టి దేవుడు నాకు ఈ జ్ఞానేంద్రియాలు ఇచ్చి ఈ వాక్యం ద్వారా అనేక మందిని బలపరచడానికి మంచం కింద పెట్టకుండా యూట్యూబ్లో పెట్టి దేవుడు చేస్తున్నారు ఈ కార్యం. మరి విన్నవాళ్ళు ధన్యులు. మరి విని వాళ్ళు కూడా షేర్ చేసి అనేక మందికి వార్తలు నేర్చుకొని, అందరికీ సెల్ ఫోన్లు ఉండవు కదా, అనేక మంది పేదవాళ్ళు, చాలా మంది పేదవాళ్ళు స్పీడ్గా మాట వింటారు. అహంకారంతో ధనాపేక్ష ఉన్న వాళ్ళు వినరు, నామకార్థంగా ఉన్న వాళ్ళు అసలు వినరు, హేతువాదులు వినరు, దేవుడు లేడు అంటారు, దేవుడు ఉంటే నాకు చూపించాను అంటారు, నాస్తికులు వినరు. అందరికీ వేరే వేరేగా తీర్పు ఉంటుందని ముందుగా చెప్పుకున్నాం. కానీ మనం అందరికీ చెప్పవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి దేవుడు ఇచ్చారు. అందరూ చెప్పడానికి బాధ్యత ఇవ్వలేదు. మరి 1 కొరింథీ 11:26 ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారు. వేసే శరీర రక్తం తీసుకొని చేసే డ్యూటీ ఏంటి? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారు. ఆయన ఎందుకు చనిపోయారు? ఆయన మన పాపాలు పుట్టుకతో మనం పాపిని ఆయన రక్షించుకున్నాడు, జయించి నడిపిస్తున్నాడు. దానికోసం కృతజ్ఞత అనుక్షణము మనం చెప్పుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేయడానికి ఫిలిప్పీయుల పత్రికలో ఉంది 4:7 కాబట్టి యోహాను నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి మనం యుగగాలు దేవునితో ఉండబోతున్నాము. ఆయన ఇప్పుడు 2వ రాకడలో రాబోతున్నాడు. ఇప్పుడు మొదటి రాకడ కోసం బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పారు. యోహానునే యేసయ్యేమో అనుకున్నారు అక్కడ. నేను కాదు అంటున్నాడు ఆయన. నాకన్నా యోహాను ఏం చెప్తాడు? నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడు కాదు, చెప్పులు ఇప్పడానికి కూడా నేనైతే పాత్రుడు కాదు అని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఆయన స్నేహితుడు, ప్రాణప్రియుడు అని ప్రార్థన చేస్తాడు. ఒకసారి దేవుడు నన్ను స్నేహితుడు, నా స్నేహితురాలు అని పిలుస్తాడు. ఆయన నన్ను అలా పిలుస్తాడు. నువ్వు దాసురాలు కాదు, నువ్వు నా స్నేహితురాలు అనేసి. ఎందుకంటే మనం అలా ఏడ్చినప్పుడు దేవుడు మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒక ఫ్రెండ్స్తో ప్రాణప్రియుడితో ఎలా చెప్పుకుంటాం? ప్రాణ స్నేహితుడు కోసం ఏదైనా చేస్తారు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, అవి బొద్దుగా వేస్ట్. అది ఆత్మీయంగా దేవుడిని అలాగా ప్రాణ స్నేహితుడిగా, ప్రాణప్రియుడిగా అలాగా ప్రేమించినందుకు నా యవ్వనంలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. పెళ్ళవగానే 21 సంవత్సరంలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. లేకపోతే నేను శరీరానుసారమైన దుఃఖంతో ఏమైపోదునో, నేను నిజంగా నా ఆత్మ నశించిపోనేమో. నాకు చక్కగా డాక్టర్లో మరి జాబ్ కూడా వచ్చింది, 85 శాలరీ. అయినా సరే అవన్నీ దేవుడే పక్కన పెట్టించి, కుటుంబాన్ని అవన్నీ పక్కన పెట్టించి నేను హింసించే వారి కంటే నేను దూరంగా పెడతానని యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అలాగే నన్ను నామకార్థమైన జీవితాల నుండి, వాళ్ళకి అన్నీ తెలుసు అంటారు, మనం చెప్పింది వింటారు. నాకు అన్నీ తెలుసు, నామకార్థం చెప్తుంటారు. నామకార్థమైన జీవితంలో నేను పుట్టి పెరిగాను. మరి అటువంటి బాధలు పడ్డా నాకు మరి దేవుడి ప్రేమ రుచి చూపిస్తుంటే, ఆ నామకార్థమైన జీవితంలో ఉన్న వారి కోసం వేదన కన్నీరు ఉంటుంది కదా. దగ్గరుంటే అంత ఐక్యత ప్రేమ ఉండదు, దూరంగా ఉంటే ప్రేమ వస్తుంది ఆ మీద. అలాగే ఇప్పుడు నేనంటే నన్ను వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చారు కానీ నేనంటే అందరూ ప్రేమిస్తారు. నా కుటుంబం అందరూ నన్ను ప్రేమిస్తారు. అక్కడ సంఘం అందరికి కూడా ఈ వాక్యం వింటుంటారు. లూకాసు 3:16 ఏం చెప్తున్నారు? యోహానునే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకి నేను పాత్రుడు కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాను అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మం ఇచ్చాడు దేవుడే. యేసయ్య కూడా యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి పావురం వాలినట్టుగా ఆత్మీయ నేత్రాలతో యోహాను గారు చూశారు. అలాగే నేను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు
మరి ఎస్తేర్ అని ఆమె 3వ క్లాస్ చదువుతుంది. ఆడింట్లో ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ నేత్రాలతో చిన్న చిన్న పుర్రెలు మెడలో వేసుకొని పెద్ద ఎంత ఎత్తు సాతానుడు వాళ్ళ ఇంట్లోంచి గడప దాటి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడానికి వాళ్ళు నాకు కలిసినప్పుడు, అమ్మ మీ ఇంట్లో ప్రార్థన చేయమన్నారు దేవుడు అని చెప్పగానే, మా ఇంట్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదంటే ఆమె రూతమ్మ. అయితే కూర్చోను, నేను నిలబడి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, దేవుడు చెప్పారు నేను వస్తున్నాను అంటే సరేనండి రండి అనేసి ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకు కూడా ఆత్మీయ నేత్రాలు ఉంటాయనే విషయం తెలియదు. నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే నేను దేవుడి మాటకు లోబడ్డానో వెంటనే ఆత్మీయ నేత్రాలు ఆ పిల్లకి తెలిసాను. అంత పెద్ద దుష్టుడు ఆ ఇంట్లో నుంచి ప్రార్థన చేస్తుంటుంటే దానికి చూపించారు. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం చూశారు. అప్పుడు దేవుడు అయ్యో నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు అని ఆమె ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. ఆమె అవన్నీ ఉన్నాయని అహంకారంతో పాడు చేసుకుంది. తన కుటుంబాన్ని సంఘాన్ని పాడు చేసింది. ఆ లెక్క దేవుడు లెక్క అడుగుతాడని అనుక్షణం నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. కనీసం ప్రార్థన చేసేవాళ్ళు లెక్క కూడా దేవుడు జీవగ్రంథంలో రాస్తుంటాడు. మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నారు. ఎలాగా? సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండే ప్రార్థన చేయాలి. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, మనకు ఆత్మీయ నేత్రాలు ఉంటే మనకి ఏం జరుగుతున్నాయో తెలుస్తాయి. ఈ భౌతిక నేత్రాలు లేకపోతేనే మరి ఆత్మీయ నేత్ర భౌతిక నేత్రాలు లేని ఒక ఆయన యెషయా గారు ఒకరు ఉన్నారు. ఐజాక్ గారి ఒక యవనస్తుడు. తనకి కూడా దేవుడు మరి చిన్నప్పుడు మరి చదువు అనేది లేదు, తనకి ఆ నేత్రాలు లేవు. కానీ ఆ కుటుంబం బాధపడిందేమో కానీ అతనైతే బాధపడలేదు. ఆ చిన్నప్పటి నుండి కూడా మరి 10-12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తనకి ఆహాలే రావు. అలాంటి ఆయన ఆ 10-12 సంవత్సరాల్లోనే ఆయన ఆహాలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అలాగే 1వ క్లాస్లో జాయిన్ అయ్యే మనిషి ఇలాగ అంటే బ్లైండ్ పీపుల్కి కూడా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉన్నది అని అంటే చాలా ఆశతో జాయిన్ అయ్యాడు ఆయన. దేవుని మాటలు ప్రకటించాలి, నేను దేవుని బిడ్డని, నా దేవుడు కళ్ళు లేకపోయినా పర్లేదు, ఒక మంట తన హృదయంలో రగులుతూ ఉండేది, దేవుని మాటలు వినాలి అని. సండే స్కూల్లో అతను అలాగ బలపడ్డాడు అనమాట. సండే స్కూల్లో చెప్పిన మాట వల్ల ఆయన బలపడ్డాడు. క్రమశిక్షణ నేర్చుకున్నాడు సండే స్కూల్లో. నేర్చుకున్నాక అయ్యో చదువు రాదు, ఎలాగా నేర్చుకోవాలి, చదువుకోవాలి, చదివించుకున్నాడు. ఒక ఆయన సాక్ష్యం చదివించుకున్నాడు. ఆయన సాక్ష్యాన్ని బట్టి ఆయనలో చాలా మంట కలిగి మరి 10వ క్లాస్ వరకు కూడా 10వ క్లాస్ వరకు 1వ క్లాస్ నుండి 10వ క్లాసు ఒక 3 క్లాసులు చదివాడు ఆయన. 1వ తరగతి చదివాడు, వినాలి, 1వ తరగతి చదివాడు. ఫస్ట్ 1వ తరగతిలోనే 10 సంవత్సరాలు 1వ క్లాస్లో జాయిన్ అయ్యి ఆ 1వ తరగతి నుంచి 15వ సంవత్సరం వచ్చేసరికి ఈ 5 సంవత్సరాల్లో 10వ క్లాస్ వరకు కూడా ఆయన అన్ని కూడా ముగించేశాడు. 1వ క్లాస్ తర్వాత మరి 5వ క్లాసు, తర్వాత 8వ క్లాసు, తర్వాత 10వ క్లాసు, అలాగే జంపింగ్ అనమాట. అలాగే నేర్చుకున్నాడు. కళ్ళు లేకపోయినా, ఒకసారి ఆలోచించండి, కళ్ళు లేకపోయినా సరే చదువు నేర్చుకున్నాడు. చదువు నేర్చుకొని ఒక 50 గ్రామాలకి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి హాస్టల్లో అతను జాయిన్ అవ్వాడు. హాస్టల్లో జాయిన్ అయ్యి తన కుటుంబీకులందరూ ఇష్టంగా చూస్తున్న వాళ్ళే, కానీ దేవుడితో ఉన్నప్పుడు కొన్ని సఫర్ అయ్యాడు. తనకు బట్టలున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, హాస్టల్లో పురుగులతో ఉన్నాయి తిండి, అన్నం, మరి పప్పు, మరి అలాంటివి ఏంటంటే చాలా ఇష్టంగా తిని, పచ్చడితో తిని, అలాగే దేవుని కోసం పరిగెట్టాడు. అలాగే 50 గ్రామాలు సువార్త ప్రకటించాడు. అది దేవుడు చూశాడు. అతనికి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఆయనకి తెరిచి ఆయన మరి యవనంలో మరి చక్కగా మరి స్టేషన్ దగ్గర పడుకోవడం, లేకపోతే హాస్టల్లో పడుకోవడం, ఇలా చూస్తూనే మీటింగ్స్ స్టైఫండ్ వస్తే, స్టైఫండ్ ఇస్తారు కదా,
పేదవాడికి స్టైఫండ్ ఇస్తారు కదా, ఫీజులు ఖర్చులు అన్నీ కూడా, బుక్స్, వాటితోటి వాళ్ళు ఏం చేశారంటే, అతను ఏం చేశాడంటే అవన్నీ కూడా మీటింగ్స్ పెట్టడానికి, మంచి పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తున్నాడంటే చూసి ఎవరైనా మంచి మెసేజ్ చెప్పిన వాళ్ళు పిలవరు కదా, ఆత్మీయ నేత్రాల ద్వారా దేవుడు ఆయనకు చూపిస్తే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మంచి మీటింగ్స్ పెట్టి ఇతనే వాక్యం చెప్పి, ఒక స్టూడెంట్ ఏంటిరా బాబు ఎంత పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నాడు, కళ్ళు లేవు ఏట్లు లేవు, ఎలా మీటింగ్ పెడుతున్నాడు అనేసి తన బట్టల కోసం ఆలోచించకూడదు, తిండి కోసం ఆలోచించకుండా అది దేవుడు చూశాడు. అలా బైబిల్ కాలేజీలకి బైబిల్ టీచర్గా చేశాడు. ఇప్పుడు మంచి ప్రవక్తలాగా తను ఇప్పుడు మెసేజ్ చెప్తాడు చక్కగా. యూట్యూబ్లో వస్తుంది అది యెషయా గారిది. కాబట్టి ఎందుకు మనం నేర్చుకోవాలంటే, జ్ఞానేంద్రియాలు, కళ్ళున్నాయి, చేతులు కాళ్ళు ఉన్నవాడు అలాంటి పనులు చేయట్లేదు, ఉద్యోగం ఉన్నవాళ్ళు చేయట్లేదు అలాంటి పనులు. కానీ దేవుని దగ్గర మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, ఎంత దేవుని కోసం కష్టపడి దేవుని బిడ్డలను రక్షిస్తున్నామో, మనకు దేవుడు నేర్పించినవి ఎంతమందికి అది యేసు శరీరం రక్తం తీసుకొని మరణాన్ని ప్రచురం చేయమన్నారు కదా, అలా ప్రచురం చేస్తున్నామో, ఎన్ని బహుమానాలు దేవుడు అక్కడ దాచి ఉంచాడో ఆ విషయాలు మాత్రమే ఆలోచిస్తే మనకి మన శరీరానుసారమైన భక్తి ఆత్మానుసారమైన భక్తిగా మారుతుంది. మరి భోజనం విషయం ఏంటి, ఏదైనా సరే శరీరానుసారమైన కోరికలన్నీ కూడా చచ్చిపోతాయి వాళ్ళం. అలాగా దేవుడు అలాగా ఆ బిడ్డని దీవించినట్టు మనల్ని కూడా ఇంకా అలా దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి సాక్ష్యాలు వింటా ఉండాలి. కాబట్టి అదేంటంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం తీసుకున్నప్పుడు వస్తుంది. అగ్నితో అలా బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేస్తాడు, కళ్ళని బాగుగా శుభ్రం చేస్తాడట. అంటే కళ్ళెం అంటే ఏంటి, ఇది దేవుని ఇల్లు అనేది, దేవుని పని అనేది ఒక పొలముతో సమానం. ఆ పొలములోని ఆ కళ్ళకు సరిగ్గా ఉంటే చక్కగా ఎద్దులాగా దున్నచ్చు, ఎద్దులాగా శ్రమ పడ్డాడు అనమాట అతను. రాత్రి పగులు ఇటు చదువుకుంటూ ఇటు చదువుకుంటా అటు ఏం చేసేవాడు ఆయన, దేవుని పని చేస్తూ దేవుడు అలాంటి కార్యాలు చేస్తూ వచ్చేవాడు. కాబట్టి యోహాను గారట నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాడు, కానీ మరి దేవుడు అగ్నిలోను పరిశుద్ధాత్మతోను నా వెనక వచ్చినాడు బాప్తిసం ఇస్తానన్నారు. అలాగే దేవుడు నాలోనే యేసయ్యను చూపించి వాళ్ళకి అగ్ని బాప్తిసాలు ఇప్పించాడు. అలాగే నాతో కూడా మాట్లాడారు. కాబట్టి ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెము బాగుగా శుభ్రం చేసి తన పొట్లలో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాడు అనమాట. ఆరిన అగ్నితో పొట్టు ఏంటి ఉన్నది, ఆయన చేతిలో ఉందంట. అంటే గోధుమ గింజలాగా నువ్వు దేవుని పని చేయడానికి అగ్ని అభిషేకం తీసుకొని నువ్వు సన్నిధిలో ఉన్నావా, ఆరాధిస్తానయ్యా, నీ సన్నిధి చేరుతానయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నేనేమైనా పర్లేదయ్యా అన్నట్టున్నావా, లేకపోతే ఆయన చేతిలో ఉందట, ఆయన చెరుగుతున్నప్పుడు పొట్లా ఎగిరిపోతావు, అగ్నిగుండలో పడిపోతావు వెళ్ళిపోయి. దేవుని ప్రేమను రుచి చూసి కూడా ఆయన ఆజ్ఞలకు లోపడకపోతే, ఒకసారి పరిశుద్ధాత్మను దేవుని రుచి చూసి మరి తప్పిపోయిన వారిని వారు వెలిగించడం చాలా కష్టమా ఉంది వాక్యం. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావు, చేట పట్టుకొని చేటలో పొట్టుగా ఉన్నావా, లేకపోతే చేటలో గింజగా ఉన్నావా, ఆ గింజ ఎగరదు, పొట్టు ఎగిరిపోతుంది. ఎందుకంటే ఆ అగ్ని అభిషేకం నీలో లేదనుకో, నువ్వు పొందుకున్న విషయం మర్చిపోయావనుకో, అహంకారంతో అవి మణిమంటితో అహంకారంతో నువ్వు అవి ఏమైనా ప్రయోగిస్తున్నావేమో, నీ పోజులు కొట్టడానికి అది ఎగిరిపోతుంది, ఆ అభిషేకం ఉండదు. దీన మనస్సుతో దేవునితో కలుస్తున్నావు అనుకో, ఆ జ్ఞానేంద్రియాలు అది చేస్తాయి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి మనమే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ జ్ఞానేంద్రియాల్లో కళ్ళు అలా ఉండాలి, ముక్కు అలా ఉండాలి, చెవి అలా ఉండాలి. ముక్కు ఎలా ఉన్నదంట, యెషయా 11:3 యెహోవా ఎందైనా భయము ఇంపైన సువాసన. నువ్వు వస్తుంటే ఒక సువాసన వస్తుంది. ఒకసారి ఒక ఆమె ఉన్నది, ఆమెకి
సన్యాసుల దగ్గర ఒక సువాసన వస్తుంది. మాలలు వేస్తారు కదా వాళ్ళు పూజలు చేస్తున్న వాళ్ళ దగ్గర ఒక సువాసన వస్తుంది, ఒకలాంటి స్మెల్ వస్తుంది వాళ్ళ దగ్గర. ఆ స్మెల్ ఆమెకి కనబడ్డది. తర్వాత వాళ్ళ కళ్ళలో కనబడ్డారు. ఆమె అనేక మందికి దేవుడి డబ్బులన్నీ ఇచ్చాడని చూపించారు. అది జరిగిపోయింది. అవన్నిటికి వివరంగా నేను చెప్పాను. కానీ అహంకారం, ₹1,00,000 జీతం అనే అహంకారం, కారు ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయని అహంకారం, తిరుగుబాటు చేసే స్వభావం యెషయా 55 ఉంటుంది. వినుబుద్ధి దేవుడు పుట్టించాడు, అందుకనే నేను తిరుగుబాటు చేయలేదు అని ఉంది అక్కడ వాక్యం. దేవుడు వినుబుద్ధి నీకు దయచేసినప్పుడు నువ్వు తిరుగుబాటు చేయకూడదు. విన్నట్టు నువ్వు యాక్టింగ్ చేస్తుంది ఎవరికి నష్టం? అశుద్ధాత్మ దేవుడు ఆగ్నేయాభిషేకం పోగొట్టుకున్నావు కదా, బాప్తీసాలు ఎన్నిసార్లు తీసుకున్నావు, వ్యర్థమైపోయింది కదా. అలా వేధిస్తూ దేవుడు మన జీవితం ఉండకూడదు, దేవుని వాక్యం ప్రకటించకూడదు అనేదా? దేవుణ్ణి ఇది దేవుని ఇల్లు, దేవుడు ఏం చెప్తాది నేను చేస్తాను. కానీ మరి ఆ దేవుని మాట వినండి అని ఋతువాలతో చెప్తాను. ఋతువాలు కూడా అలాగే ఉండేవారు. కానీ ఆమె పాస్టర్ గారు మాట వినండి అని చెప్పారు. ఆత్మీయ నేత్రాలతో ప్రతి ఒక్కదానికి ప్రార్థనలు పెట్టేసి వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు ఉన్నాయని చెప్పి ప్రతి ప్రేయర్ పాయింట్ పెట్టుకొని ప్రార్థన చేసేవారు. నేను ఉన్నప్పుడే పని చేసేవి, నేను లేనప్పుడు పని చేసేవి కాదు. ఒక పని చేసిన సాధారణ అది వాడుకునేవాడు. ఆ వాడుకోవడం బట్టి ఈమెను కూడా వాళ్ళు పాడు చేశారు. ఇద్దరు విషయాలు కూడా ఈ జ్ఞానేంద్రియాల విషయాల్లోని వాళ్ళు త్రోవ తప్పిపోయిన పరిస్థితి, అటువంటి ప్రమాదం జరిగింది. ఎందుకంటే అహంకారం ఉండకూడదు. దేవుని పని కోసం దీన మనసు కలిగి దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఆయన సన్నిధి చేయాలి. ఆయన కృపను బట్టే లేవా నాకు అర్హత లేకుండా ఇచ్చావయ్యా, నీ కృపను బట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నానయ్యా అని ప్రేమ దేవుని మీద ఉండాలి, ఒక కృతజ్ఞత ఉండాలి. సేవకుల మీద నాకు అర్హత లేదు, నాకు అవి తెలియదు. ఒళ్ళో పెట్టుకోలేదా నా అమ్మాయిని 3వ క్లాస్లో ఒళ్ళో పెట్టుకున్నాను. ఇంత పేజీలు పెట్టేదో హోల్నైట్ దేవుడు చేయమని వారు చాలా పేజీలు పెట్టేది. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. పేజీలు పెడుతుంటే ఆ చీకట్లు వెళ్ళకూడదు. దేవుడు అమ్మాయిని వాడుకుంటున్నారు. దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి వాడుకుంటున్నారు. ఒక సాక్ష్యము బాల్యంని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. అహంకారాలు ఎదిరించి దీన మనసులు కృప చూపువాడు. చిన్నపిల్లలకి దేవుడుతో మాట్లాడతాడు. సమయంతో మాట్లాడారు కదా, అలాంటి సాక్ష్యాలు రావాలని ఆమె ఒక బోధకురాలుగా కూడా చేశారు. ఆరాధన చర్చిని ఆమె నాయకురాలుగా ఉంచుతానని దేవుడు మాట్లాడారు. ఆమెతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. కానీ అహంకారం వల్ల సంఘం పాడు చేసిన ఆ కుటుంబం వల్ల మరి చక్కగా ఉన్న ఆమెని మరి ఇద్దరు ఫోన్లో మాట్లాడుతున్నారు. అలా జరిగింది. కాబట్టి దేవుడితో మాట్లాడే అనుభవం నేర్చుకోవాలి. మనుషులతో మాట్లాడుకుంటున్నప్పుడు సాతాను గడు అక్కడ ఏలుబడి చేస్తాడు. అవి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు వింటాడని కూడా వాక్యం ఉంది. దేవుడి వల్ల కదా సమస్తము జరుగుతాయి. మనుషుల వల్ల మనం ఏమి కూడా జరగవు కదా, అది మనం గుర్తించాలి. ఆ విధంగా చెవి అనేది ముక్కు, ఆ వాసన వచ్చినప్పుడే సరి చేసుకుంటే, అవి కళ్ళలో కనబడినప్పుడే సరి చేసుకుంటే అటువంటి పరిస్థితి. దేవుని డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదని ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. శాపము ఆశీర్వాదాలు నేను పెట్టాను అని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో ఉంటుంది. అలాంటి వాక్యాలన్నీ పంపించినా సరే అన్నిటికీ అప్పటికప్పుడు లోబడ్డు మళ్ళీ దేవుని సన్నిధికి చేరగా వచ్చింది. ఎక్కడ పడితే అక్కడే చర్చలకు వెళ్ళిపోవడం వల్ల ఎక్కడైనా దేవుడు ఉన్నాడే కదా అని వారు వీళ్ళిద్దరుని, ఈ 2 కుటుంబాలు కూడా అలాగనే ఇవ్వరు. కానీ నువ్వు ఎక్కడ దేవుని బాప్తిసం తీసుకున్నావో, ఎక్కడ దేవుడు నిన్ను నాటాడు ఆ వాక్యం కూడా ఉంది. ఆ మందిరంలో నువ్వు నాటినప్పుడు ఆ మందిరం ద్వారా నువ్వు ఫలిస్తావు. ఆ ఆవరణలో నిన్ను ఫలింప చేస్తాడని ఉంది వాక్యం. ఆ వాక్యాలు కూడా మనం చెప్తున్నాం. ఎవడే మీరు వినువారు మాత్రమే అంటే మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు అని చెవి కోసం మాట్లాడుతున్నారు. ఆత్మీయ చెవి ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. వినివారు మాత్రంగా ఉండకూడదు, చేసేవారుగా ఉండాలి. దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. శాస్త్ర పరిశీలన చెప్తారు కానీ చేయరాని ఉంది వాక్యం. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నీకు తెలియదు. కానీ నీ సేవకుల ద్వారా దేవుడు కొన్ని కార్యాలు ఎందుకు చేయించాడో తెలుసా? నాలో ఏం గొప్పతనం లేదు, నేను కృప ద్వారానే దేవుడు నాకు అవన్నీ ఇచ్చాడు. ఎందుకు చేశారు? నా దగ్గర ఉండమని చేశారు.
నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు, గాలి చదరగొట్టు పొట్టులా నువ్వు తిరుగుతున్నావు కాబట్టి అలా ఉండవు నా బిడ్డ అని దెయ్యం వచ్చి మాట్లాడడం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరి రాయలసీమ నుండి వచ్చిన ఆయనతోటి అక్కడ విజయనగరంలో చంద్రగుడ్డులో ఒక సేవకురాలు ఉంది. అక్కడ నువ్వు 11 సంవత్సరాలు బట్టి నీకు 11వ ఏడుని బట్టి నువ్వు దేవుడు మాట్లాడాలి అంటున్నావు, కానీ దేవుడు మాట వినట్లేదు. దేవుడికి నీకు మధ్యన అడ్డుగోడగా పాపములు శాపములు ఉన్నాయి. మరి అలాంటప్పుడు నేను నీతో ఎలా మాట్లాడతాను? యెషయా 59:1-2 ప్రకారం ఆ దోషాలు పోతే నేను మాట్లాడతాను. అలాంటివన్నీ కూడా నా బిడ్డ ముందు వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఎండలో నిలబడతావు, ఆమె బయట ఆ గుమ్మం దగ్గర నిలబడుతుంది. నువ్వు అడిగినట్లుగానే సమాధానం ఇస్తుంది, కానీ నీకు నచ్చపోయినా ఆమె చెప్తుంది. యథార్థంగా తన సేవ చేస్తుంది. నాకు ఇష్టమైన బిడ్డ, నా సంపూర్ణమైన బిడ్డ అని పంపించినప్పుడు ఎలాగ పోలికలు తెలుస్తాయి? బోర్డు చర్చలు ఉన్నాయి ఇక్కడ. ఎలా తెలుస్తాయి అంటే అక్కడ భూమి మీద నువ్వు కాలు పెట్టినప్పుడు, ఆ మెట్ల దగ్గర నువ్వు కాలు పెట్టినప్పుడు, ఆవరణంలో నువ్వు కాలు పెట్టినప్పుడు అవి గట్టిగా ఫెవికాల్ వేసినట్టు అంటుకుపోతాయి. నువ్వు కదుదామన్నా కదలవు, అవి పైనుండి ఎండ వస్తుంటుంది, కానీ నువ్వు కదుదామన్నా కదలడం అవ్వదు అని చెప్పారు. అది కన్ఫర్మ్ చేశారు. అది ఒక సూచనగా ఆయనకి చెప్పారు. ఎప్పుడైతే అలా కదలేదో కరెక్ట్ ప్లేస్కి వచ్చానని ఆయనకి తెలిసింది. ఆదివారం కలిసాడు, శుక్రవారం కల్లా మీరు ఆ జంజము అవన్నీ కూడా ఆ గెటప్ అంతా తీసేసిరండి, నేను ప్రేయర్ చేస్తాను, మీరు చక్కట్లన్నీ పోతాయి, నేను చేయనా అంటే ప్రేయర్ చేయించుకుని ప్రేయర్తో ఆయన చేయించుకుని వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఆయన 2 లీటర్ల కొబ్బరి నూనె పట్టుకొని వచ్చాడు. 2 లీటర్ల కొబ్బరి నూనె పట్టుకొని వచ్చి నాకు ప్రేయర్ చేయండి, ఒకటి సంఘం కోసం ఒకటి నా కోసం తీసుకుని వచ్చాడు. ఆయన నాకు వద్దంటే అన్నా సరే ప్రేయర్ చేయించుకొని ఆయన కుర్రోళ్ళగా బాప్టిస్ట్ వెంటనే తీర్చుకుని నన్ను బలవంతం పెట్టగలను కూడా అన్నారు. తను బిజీగా ఉంటుంది, నీకు ఎప్పుడైతే తను వీలు కలుగుతుందో తనే నీకు బాప్టిస్ట్ ఇస్తాను. నువ్వు ఏ విషయంలో కూడా మాట్లాడుకో, నేను మాట్లాడతాను, తనతో నీతో మాట్లాడతాను. నువ్వు సన్నిధిలో నువ్వు తాళాలు తీసుకొని ప్రార్థన చేసుకో, నేను నీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన అక్కడ నుండి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆయనతో ఆత్మీయ నేత్రాలు ఆయనకి తెరిచారు, జ్ఞానేంద్రియాలు ఆయనకి తెరిచారు. కొర్రలో కూర్చోవడం లెగడం ఆయనకి మొత్తం బాడీ వెన్నుపోస అవన్నీ విరిగిపోయాయి. కళ్ళల్లోనే కన్నీరు ఆగిపోయింది. అలాంటి కన్నీరు వచ్చింది. హార్ట్ ఆపరేషన్ అయింది. ఏ అవయవం పని చేయలేని పరిస్థితి. అలాంటి ఆయన్ని ఎవరు బాగు చేశారు? జ్ఞానేంద్రియాలు ఎవరు తెరిచారు? ఎవరు ఆ జ్ఞానేంద్రియాలు ఆయనకి అక్కడ తెరిచి పలానా మనిషి అని ఎవరు చూపించారు? ఆ చెవులు ఆ స్వరం వినడానికి ఎవరు చేశారు? ఆ స్వరం ఎలా విన్నాడు? జ్ఞానేంద్రియాలు. ఆ ముక్కు ద్వారా దేవుని సన్నిధి ఎలా వస్తుందంటే యెహోవా ఎందైనా భయము ఇంపైన సువాసన. ఇప్పుడు భయము భక్తి కలిగిన దేవుని బిడ్డల దగ్గర ఒక ఇంపైన సువాసన వస్తుంది. అక్కడ సెంటు కొట్టుకోగలదు, ఒక ఇంపైన సువాసన, ఒక పరలోక రాజ్యంలో దేవుని సన్నిధి. అందుకే ఆ పాట పాడుకున్నాం, ఆరాధించునయ్యా నీ సన్నిధి చేరేనయ్యా. ఎందుకు ఆరాధిస్తుంటే ఆయన సన్నిధి వస్తుంటే ఆ ఇంపైన సువాసన వస్తుంది. పుట్టిన మనం వెళ్ళిపోతూ వచ్చేది ఆ సన్నిధి నీవు హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చేయము. ఎక్కడ నిన్ను ఆ సాతాను కళ్ళు ఎప్పుడైతే నిన్ను చూస్తున్నాయో అవి అలా కారిపోతూ ఉంటాయి. నువ్వు చూస్తావు ఆత్మీయ నేత్రాలతో. అలాగే ఆ దర్శనంలో ఆ ఎస్తేరు నాకు చూస్తుంటది. ఇంగ్లోబల్లో కూడా మరి అని ఒక ఆమె, ఎస్తేరు రాణి అని ఒక ఆమె, అరుగువేల్లో రేడుగా ఆమె. మరి జ్ఞానేంద్రాలు వాళ్ళకి తెరిచారు, తెరబట్టి వాళ్ళు చూశారు. జమ్ములో కూడా ఒక ఆమె చూసింది. అన్ని కూడా ఒక సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలా ఉంటుందో చెడిపోయి పడిపోయిన ఏరియాలో దేవుడు ఇలా వాడుకున్నారు మమ్మల్ని. లేకపోతే వాళ్ళు ఏ చెడుపులు పెడతారో, ఏ చిలకలు పెడతారో, ఎవరు తాగున్నారు ఏడు మాకు తెలుస్తుంది. ఈ వాసన యెహోవా ఎందైనా భయము ఇంపైన వాసనగా మాకు తెలిసింది. ఆ సన్నిధి అనుభవించాం, ఆ కార్యాలు మేము చూసాం. దాన్ని మేడగది అనుభవం అంటారు. దేవుడు స్థాపించిన మొదట మేడగది అనుభవంలో ఈ సంఘాలు స్థాపిస్తే అనేకమైన డినామినేషన్లు వచ్చాయి. ఏ డినామినేషన్ వచ్చిన ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా అన్నారు. ఎవరికి అర్థమవుతున్నాయి ఈ విషయాలు? చెవిగలవాడు వినుడుగా అని ఎందుకు దేవుడు సంఘాలతో మాట్లాడాడు? యోహాన్ గారు పద్మాసు దీపంలో అక్కడ మండు అగ్ని లాంటి పర్వతాల మధ్యన చెరలో రోమా ప్రభుత్వం వేసేస్తే ఆయనకి ఎందుకు తెరిచాడు? ఆ సన్నిధి అనుభవించాడు, ఆ ఇంపైన సువాసన అనుభవించాడు. అలాగే మనం అనుభవించాలి. ఎప్పుడు వరకు ఇప్పుడు అనుభవించేస్తే అయిపోయిందని కాదు, అంత వరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. అంత వరకు సహించాలి.
ఇవి పొందుకోవాలి. నేను పొందుకుంటున్నాను లేదా, అవి ఆ ఛార్జింగ్ అయిపోయిందా లేదా, ప్రతిరోజు నేను చెక్ చేసుకుంటాను. 100% ఇప్పుడు సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని ఎలాగ ఇంట్లో నుంచి బయలుదేరుతామో అలాగే బాడీలో కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. అభిషేకం అనే ఛార్జింగ్, అటువంటి ఛార్జింగ్ పెట్టుకొని నేను ఈ ఏరియాలో నేను పనిచేస్తున్నాను. కాబట్టి మీరు ఏ ఏరియా పనిచేసినా, ఎటువంటి శ్రమంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అటువంటి సహాయం చేయాలని దేవుడు మాటలు చెప్తున్నారు. అలాగే కీర్తన 39:1 భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. ఇష్టం వచ్చాడు భక్తిహీనులు ఉన్నప్పుడు నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి, ఆ నాలుక కరెక్ట్గా పెట్టుకోవాలి. తెలుస్తుందా? దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఆ భాషతో మాట్లాడుకో, లేకపోతే మామూలుగానైనా దేవునితో మాట్లాడుకోవాలి. అలా దావీదు భక్తుడు చిక్కం పట్టుకున్నాడట. ఎందుకంటే ఇంత బాడీకి నాలుక అగ్ని వంటిది, అది బద్దలు కొట్టే శుద్ధి వంటిది. వాక్యము రావాలి అందులో నుంచి, అంతేగాని వాళ్ళు భక్తిహీనత కనబడినప్పుడు నీ కోపం వస్తుంది, ఏదో మాట వేస్తాం. అందుకనే చిక్కం పెట్టుకోవాలని దావీదు భక్తుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ఆ నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద ఓడ ఉన్నా సరే దానికి చిన్న చుక్కాని ద్వారా పెద్ద తుఫాను వచ్చినా సరే ఆ ఓడ కెరటాలు వచ్చినా చక్కగా వెళ్తుంటుంది. కాబట్టి అలాగా, లేకపోతే అంతమంది చచ్చిపోతారు కదా. టైటానిక్ షిప్ వెళ్ళి అక్కడ ఐస్ కొండ గుద్దేసి ఎంతమంది చనిపోయారు. అక్కడ కూడా సువార్త చేశారు. టైటాన్ అనే ఆయన సువార్త చేశాడు. అనేకమైన ఆత్మను రక్షించి ఆయన అక్కడ ప్రాణం పెట్టేశాడు. అలాగే చచ్చిపోయే వాళ్ళు కూడా దేవుని మాటలు ప్రకటించడానికి వేసేసారు. రక్తం తీసుకోవాలి. నువ్వు ఉట్టినే తీసుకుంటున్నావేమో, నెలకు ఒకసారి తీసుకున్నావేమో, నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నావేమో, అమ్మో నేను పాపనే నేను వదిలేస్తున్నావేమో, పాపలు ఒప్పుకొని తీసుకో. దేవుడు పని చేయి. దేవుడు చాలా రాకడ సమీపంగా ఉంది. వెంటబడే గుంపులో ఉండాలి. విడబడే గుంపులో ఉంటే సాధన గడితో హింసలు తక్కువ. 7 సంవత్సరాలు కూడా వాడి చేతిలో చచ్చిపోయామనుకో దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏ శ్రమ లేకుండా దేవుడితో మహిమ సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు దేవుడు బిడ్డల్ని. ఆ స్థితి రావాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. కాబట్టి మరి అలాగే మనుషులు కూడా గుర్రానికి అది శక్తినిస్తూ ఉంటుంది. దాన్ని కూడా కళ్ళెంతో దాన్ని కంట్రోల్ చేస్తారు. దానికి ఎప్పుడైతే అలా చేయరో మనుషులు పడేస్తుంది, అది ఇష్టం వచ్చే పిచ్చిదాలా పారిపోతుంది. అలా మనుషులు కూడా ఇంకా మనుషులకి దెబ్బ తగ్గుతుంటే నీ గొర్రె ఎటు వెళ్ళిపోయిందో నీకు తెలియదు. కళ్ళెం వేసుకున్నావా లేదా, నీ నోటికి చిక్కం అదనమాట. ఎంత భక్తికి వస్తే వేస్ట్ అయిపోతుంది. నోటితో మాట తీసుకో, నీ అసలు రూపం తెలుసుకోవాలి. కాబట్టి నోట్లో నుంచి కొరతలేని ఆత్మతో నింపండి. యోహాను 3వ అధ్యాయంలో ఉంటుంది 32-34 వచనాల్లోని. ఆయన కొరతలేని ఆత్మతో నింపడి కనుక నేను ఆడ దేవుని మాటలే పలుకుతారు. ఆ నాలుగు కూడా అంత పవిత్రంగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధములు ప్రేమించి జరిగించేవాడు మంట అగ్నిగుండంలో పడిపోతాడు. కాబట్టి ప్రతి విషయం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవా కొరతలేని ఆత్మతో నింపు, అవి దేవుని మాటలు తప్ప ఇంకో మాట పలకూడదయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అడిగేవో, నేను అడిగేది పొందుకున్నాను. కాబట్టి సైలెంట్గా ఉంటారు భక్తిహీనుల దగ్గర. అప్పుడు తెలిసింది నాకు క్షేమాచారం కూడా తెలుసుకోలేదట. ప్రైజ్ రావడానికి కూడా చెప్పరు ఒకప్పుడు. అంటే ఆ భక్తిహీనుల దగ్గర ఉన్నప్పుడు మనకు పవర్ లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. పవర్ ఉన్నప్పుడు ఆ కొరతలేని ఆత్మ ఉన్నప్పుడు వాళ్ళు జయించవచ్చు. వాళ్ళు ఏమని అంటున్నప్పుడు మనం ఇక్కడ నుండి ఆ దేవుని ఆత్మతో ఆ సాతాన్ని గద్దించినప్పుడు వాళ్ళు కుక్క పిల్ల ఎలాగైతే తేమ ఉంటుందో అలా నీతో ప్రేమగా మాట్లాడతారు. కుక్క పిల్లని చీ అనేసి వెంటనే దాన్ని గద్దించామనుకోండి, అది అటు ఇటు తాగుతుంది. కర్రలు ఎత్తామనుకోండి ఎలా తాగుతుంది, అలా ఊపుతుంది. అలాగా దేవుడు మాటలు వాళ్ళకి చెప్పాలి. అలాగా చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తారట. అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధుల చంపు చేతులు కోసం ఎక్కడున్నదంటే సామెతలు 6వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు చదవండి. కళ్ళలాడు మాటలు, కళ్ళలాడు అంటే ఇతరుల కోసము చెడు సాక్ష్యం చెప్పడం, నీ సహోదరుల కోసం కొండలు చెప్పడం, మరి పొరుగు వారి కోసం చాటున వారిని దూషించడం. వారిని అది 101వ కీర్తన అనుకుంటాను అక్కడ ఉంటుంది. ఏంటంటే పొరుగు వారిని చాటున దూషిస్తే ఉదయమే వాళ్ళు సంహరిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకోని అన్నాడు. అలా దూషించకూడదు. చాటున దూషించడం కూడా పాపమే. కాబట్టి కళ్ళలాడు నాలుగు అనమాట అది.
అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులు చంపే చేతులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా 19వ వచనం వరకు ఉన్నాయి. అవి 6 ఉన్నాయి, అవి 7 ఉన్నాయి అన్నమాట. అవి దేవునికి ఇష్టం లేదు, అవన్నీ ఒప్పుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి సామెతలు 6:16-17 వచ్చిన చదవడానికి టైం లేక నేను చదవట్లేదు. చిన్న పిల్లలతో సహా అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగి ఉండాలి. ఉజ్జగిస్తూ ఒక సండే స్కూల్ టీచర్ లాగా పెద్దోళ్ళైన ఆత్మీయ పాలు తాగిన వాళ్ళు ఉంటారు. మీరు పాలు తాగాల్సిన వారు కానీ బలమైన ఆహారం తగదన్నాడు కదా, మీకు జ్ఞానేంద్రియాలు లేవన్నారు కదా. అది పెద్దోళ్ళని 80 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా అది పాలు తాగి పిల్లలే. కాబట్టి సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టు బొజ్జగించి చెప్పాలి, అహంకారంతో చెప్పకూడదు. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యకరము. జ్ఞానంతో నువ్వు ఆ నాలుగుతో నువ్వు ప్రార్థన చేసిన, దేవుని వాక్యం చెప్పినా అది ఆరోగ్యం ఇస్తుంది. మార్కు 16:20 వాక్యం ప్రకటిస్తూనే అద్భుత కార్యం జరిగేది ఉంది వాక్యం. క్యాన్సర్ పేషెంట్ ఏంటి, రొంపు ఉన్న వాళ్ళు ఏంటి, తలనొప్పి ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళని టచ్ చేయకుండానే దేవుడు స్వస్థతలు ఇచ్చారు. నోట్లోంచి అనేకమైన చీకట్లు వెళ్ళిపోవడము, రక్తస్రావం ఉన్న వాళ్ళు బాగుపడడం, దేవుడు అనేకమైన సమస్యలు శారీరకంగా ఉన్నప్పటికీ కూడా అవి కూడా దేవుడు ఫోన్లోనే దేవుడు కార్యాలయం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే నాలుగు ఎటువంటిదంట, కత్తిపూట్లాంటి మాటలు ఆడకుండా జాగ్రత్త పడితే ఆ నోరు ఆ జ్ఞానము గల నాలుక, జ్ఞానుల నాలుక, దేవుని జ్ఞానంతో నిండిపోయింది. దేవుని వాక్యం అనేది జ్ఞానం, దేవుని నుండి ఒక జ్ఞానం అనేది వస్తుంది. మోషే 4:6 ఉంది, వీళ్ళు జ్ఞానంలాగే చెడిపోయారు. దేవుడి విషయాలు అన్నీ తెలుసు, అన్ని బలాలు ఉంటాయి, అంత అభిషేకం ఉంటుంది, అగ్ని అభిషేకం ఉంటుంది, కానీ జ్ఞానం లేక చెడిపోయి వ్యాపారంగా నా ఇంటిని చెయ్యొద్దు అని ఉంది వాక్యం. కాబట్టి అలా ఉండకుండా ఆ నాలుగుని అబద్ధాలు ఆడకుండా నిజమాడి పెదవులు నిత్యము స్థిరంగా ఉంటాయట అవి. కాబట్టి బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజిస్తారు. మూఢత్వమే తింటా ఉంటారు, అంత మూడుల్లాగా ఉంటారు, పంతంతో ఉంటారు, కఠినమైన మనస్సుతో ఉంటారు, ప్రేమించలేని మనసు, ఇతరులను క్షమించలేని మనసు, వాళ్ళకి నేర్పించలేని మనసు, నాకే అన్నొచ్చిన అహంకారం, నా వల్ల అన్నీ జరుగుతాయి అని అహంకారం ఎప్పుడు ఎవరికి ఉండకూడదు. నాకేమి రాదయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృపను బట్టి నేను ఇలా బ్రతుకుతున్నానయ్యా, నువ్వే నాకు చేసి పెట్టాలయ్యా, నువ్వే ఈ జ్ఞానం నాకు నేర్పించయ్యా అని చెప్పాలి. దీని మనసుతోనే వాయిస్ రావాలి. అహంకారంతో కోపంగా ఘమండిగా గోండారాణిలాగా గోండవాళ్ళగా మాట్లాడకూడదు, లేవరోళ్ళగా మాట్లాడకూడదు. ఇవన్నీ దేవుడు ఎక్కడ వస్తాయి. బుద్ధిమంతుల మనసు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనుల మూఢత్వమని భుజించడం అంటే అదనమాట. కాబట్టి తన అది ఎక్కడుంది, సామెతలు 15:14 తన యజమానిని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసుని అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు మనకి యజమానుడు, ఆయన మాటలు వినకపోతే అనేకమైన దెబ్బలు ఇస్తాడు, దెబ్బలు కొడతాడు. అంటే తను ప్రేమించే వారు గద్దించి బుద్ధి చెప్తాడు అని వాక్యం ఉంది. తను ప్రేమించే వారిని దేవుడు దెబ్బలు కొడతాడు. ఇప్పుడు బుద్ధి లేని వాడికి దెబ్బలు తగ్గుతాయి కదా. చెప్పిన మాట వెళ్ళేటప్పుడు మళ్ళీ రిపీట్ చెప్పించుకొని టైం ఈరోజు ఆడంట వేస్ట్ అయిపోయింది నాకు చెప్పడం వల్ల. వచ్చేసరికి రెడీగా ఉండాలి. ఆ మాటలు దేవుని మాటలు చెప్తే మీకు మంచిది, వింటున్న వాడికి మంచిది, అనేక మందికి ఆటంకంగా అలా ఉండకూడదు. కాబట్టి లూకా 12:47-48 తన యజమాని చిత్త వెరిగి, మనకి యజమానుడు ఎవరు? తండ్రి దేవుడు. తండ్రి చిత్త నెరవేరిస్తేనే దేవుని రాజ్యం. ఎన్ని నేర్చుకున్నా, ఎంత అభిషేకం ఉన్నా అవి ఎలా వాడుతున్నావు దానికోసం కూడా తీర్పులో లెక్కడు అడుగుతాడు. ఆయన కృపావరాలను ఎలా వాడుతున్నావు, ఆత్మీయ ఫలాలను ఎలా వాడుతున్నావు? అహంకారంతో వాడుతున్నావా, పోజులు కొట్టడానికి వాడుతున్నావా, అది వ్యాపారంగా వాడుతున్నావా, దాంతో డబ్బులు సంపాదించుకోవడానికి ఎద్దు మూతికి చిక్కం పెట్టమన్నాడు. అందుకే ఇంత కళ్ళెంలోని ఎద్దుకి చిక్కం పెట్టకపోతే అది ఎట్లా మేసేస్తూ ఉంటుందట. అక్కడ పొలం అంతా అదే వేసేస్తుంటే, విత్తనాలన్నీ వేసేస్తుంటే అది ఎప్పుడు దున్నుతుంది? ఆలోచించండి. ఎద్దు మూతికి చిక్కం పెట్టి దున్నిస్తారా? గుర్తుందా? అలా ఉన్నావేమో. అహంకారంతో దేవుడి పిల్లలు ఇక్కడ రానివ్వకుండా నీ అహంకారం వల్ల నీ కన్నీటి ప్రార్థన లేక దేవుడి పిల్లలు మరి విడుదల రావట్లేదేమో, సాక్ష్యం రావట్లేదు. అది గమనించాలి. నాకు ఇది లేదు, అది లేదు,
అని ఏడ్చుకునేది కాదు. ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ఆయన యజమానుడు కదా. పని చేయకపోతే నీకు దెబ్బలు తగ్గుతున్నప్పుడు నీకేం చూస్తాడు చెప్పు. ఒకసారి ఆలోచించు. నీకు నాకు ఏదైనా రావాలంటే దెబ్బలు తగిలించుకుంటూ వస్తా. బుద్ధి లేకపోతే దెబ్బలు కొడతారా ఇంట్లో? పిల్లలకి దెబ్బలు కొడతామా? మరి వినరా నీకు చేస్తా లేరా అంటారా పిల్లలకి? సేమ్ అలాగే. కాబట్టి ఏ స్థితిలో ఉన్నాము అది మనం ఆలోచించుకోవాలి అని ప్రభు చెప్తున్నారు. చెవి యాకోబు 1:21 శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించాలి, అహంకారంతో కాదు. అబ్బా నాకు ఎంత వాక్యం, మంచి వాక్యం దేవుడు ఇచ్చారు, నాకే వచ్చి వాక్యం అంతా ఎవరికి రాదు అనే అహంకారం మనకు ఉండకూడదు. సాత్వికంతో అంగీకరించాలి. ఆత్మల్ని అప్పుడు రక్షిస్తుంది అనమాట. ఆ వాక్యం ఏం చేస్తుంది? అక్కడ నుండి ఆత్మల్ని రక్షిస్తుంది. అది నీకు కంఠస్థం వస్తుంది, లేకపోతే గుర్తే ఉండదు. నీకు అహంకారం వచ్చిందంటే ఆ వాక్యం గుర్తుండదు. నీ హృదయంలో ఆ వాక్యం లేకపోతే ఏసీయే ఉండకుండా వెళ్ళిపోతాడు. నువ్వు ఇంకా భ్రమలో ఉంటావు, ఏసీ ఉన్నాడేమో, నాతో ఏసీ ఉన్నాడులే, నేను ప్రార్థన చేసుకున్నాను, బలాలను తీసుకున్నాను, నేను అభిషేకం పొందుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవనాజ్ఞలు అన్ని పాటిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అనుకున్న అహంకారంతో ఉంటే ఆ వాక్యం వెళ్ళిపోతుంది అక్కడ నుండి. శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించము, ఆత్మలను అప్పుడు రక్షించగలరు. ఆత్మలు రక్షించేటట్టు శుద్ధ. కాబట్టి ముష్కరులారా పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నట్టు లెక్కని? ముష్కరులారా అని పిలుస్తారు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇందాక 55 తిరుగుబాటు చేయడం, ఇది పరిశుద్ధాత్మను ఎదిరించడం అనమాట. అది 1:21 ఉంది. కాబట్టి సేవకులు ఎలా ఉండాలి? సేవా దేశం రాని ఏం చెప్తుందంటే సొలొమోను గారి జ్ఞానమును వివరిస్తుంది ఆమె. ఎలాగ సేవా దేశం రాని సొలొమోను మాటలు విన్నవారు భాగ్యవంతులు అని చెప్తుంది. వినుట వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. అది చెవి విషయం అనమాట. రోమ 10:7 వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుందని. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఉంది. సమయాలు బాలుడైన సమయాలు మాట వింటున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం ముగించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఆ చెవి, ముక్కు, మనము కళ్ళు కోసం నేర్చుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, ఈ జ్ఞానేంద్రులతో నింపండి ప్రభా, ఈ మహిమతో నింపుతున్నారయ్యా, మీ స్తోత్రాలు అయ్యా. మేము ఎలాగున్నాము ప్రతిరోజు ప్రతి క్షణం చెక్ చేసుకోవడం సహాయం తెచ్చండి. అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపువాడు నీవే తండ్రి నాయన. అయ్యా నా గొర్రెలు నా స్వరం వింటాను, మరి స్వరం మేము రోజు వింటున్నామా లేదా, విని ఏం చేస్తున్నాం అది సాక్ష్యం పొందుకోవడానికి సహాయం తెచ్చండి. వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, మాట్లాడండి, జ్ఞానేంద్రియాలతో నింపండి. ఈ అభిషేకం రోజు పొందుకోవడానికి సహాయం తెచ్చండి. వాక్యం గుర్తుంటుందా లేదా? దేవుడు మాలో నివసించడం అంటే వాక్యం గుర్తుంటేనే దేవుడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే సహాయం చేస్తాడు అని చెప్తున్నాం ప్రభా. అయ్యా మీ పేరే పరిమళ తైలము, పరమగీతం 1:3 ఉన్నట్టుగా నాయన ఆ సువాసనగా, దేవుడు సువాసనగా మేము ఉండాలి ప్రభు. రక్షించే వారి పట్లను, నశించే వారి పట్లను ప్రభానే దేవుని సువాసన ఉన్నారు వీళ్ళు అంటున్నావు ప్రభా. మొదటి కొరింథీ పత్రికలో నాయన 2:15 ప్రభా రక్షించబడిన వారు మాట వినట్లేదు, నశించిపోయిన వారు కూడా మాట వినట్లేదు, తప్పిపోయారని ప్రభు ఒక సువాసనగా ఉండమని అయ్యా నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నావు. అయ్యా తండ్రి మనం నేర్పిస్తున్నావు అంటే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి మమ్మల్ని నేర్పిస్తున్నావు. ఆ సాక్ష్యాలు మాకు ఇచ్చావు. కోట్లాది వందనాలు ప్రభు. ఈ భూమి గంతముల వరకు కూడా అయ్యా నీ బిడ్డలు నీ రాజ్యానికి రావడానికి రెప్పపాటి కాలంలో అయ్యా నీ రాజ్యానికి రావడానికి నాయన అయ్యా మేము ప్రయాసపడుతుండగా ప్రభు మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించారయ్యా, నీకు వందనాలయ్యా. అనుక్షణమున తండ్రి మీతో మేము ఉండడానికి అయ్యా మీ స్పర్శను మేము అయ్యా మేము తెలుసుకోవడానికి మాకు ఆ జ్ఞానేంద్ర నూరంతలుగా బలవంతముగా నాయన మమ్మల్ని నింపండి. వింటున్న బిడ్డలందరినీ నింపండి. మరి నాయన అయ్యా ఆన్లైన్ లో చూస్తున్న బిడ్డల్ని మీరు నింపండి, సాక్షిగా నిలబెట్టండి ప్రభు. అయ్యా నీ కృప భద్రం వచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేసే పరిశుద్ధ నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సావాసం సకల పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకి ప్రభు సదాకాలం నీ సాక్షులుగా అయ్యా ఉండి సదాకాలం మాకు తోడేయండి, నడిపించిన గాక. ఆమేన్. 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 God bless you. చూస్తున్న వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.